అనంతపురం నగరంలో వినాయక చౌక్ సప్తేరియా సర్కిల్ నందు శ్రీ గణేశ ఉత్సవ సమితి 43వ సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ మందిర నమూనా ఢిల్లీలోని అక్షరధామ్ సంబంధించి ఈ నమూనాని కలకత్తా కళాకారులు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా లోపల విగ్రహముల కదలికలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ముందర మనం చూసినట్లయితే రాధాకృష్ణులు విగ్రహాలు ముచ్చటగా ఉంది. లోపలికి మనం వెళ్తున్నాం. వెళ్ళి చిన్నగా లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. లోపలికి వచ్చేసాం. గణనాయకుడు వినాయకుడు మనకి కనపడుతూ ఉన్నాడు. ఏకాగ్రతగా చూడండి. లోపల పైన చూసినట్లయితే కళాకారులు చేసిన అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి చూద్దాం. వినాయక చవితికే చూడు కలకలలాడుతున్న వినాయకుడు ముచ్చటగా అలంకార ప్రియునిగా వినాయకుడు కొలువై ఉన్నాడు. చూడండి, పక్కన దేశభక్తి సంబంధించిన నాయకులు ఝాన్సీ రుద్రమదేవి, భగత్ సింగ్, శివాజీ, గురూజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్, శ్రీకృష్ణదేవరాయలు, సుభాష్ చంద్రబోస్, మన ముద్దుల బిడ్డ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్ గారు. ఇక్కడ చూసినట్లయితే అఖండ భారతదేశం, భారతీయ సంస్కృతి ఏ విధంగా గతంలో ఉండేనో ఆ విధంగా చూపించడం జరిగింది. లోపల మనం వినాయక మండపం లోపలికి వెళ్తున్నాం. చూడండి, చూసినట్టయితే బార్కెట్ ఉన్నది కదా, అది వచ్చేసి విఐపి పాస్ ఒకటే అండి. అది మరి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ నడుచుకుంటూ పోతున్నారు కదా, అది పాలాభిషేకం 10 రూపాయల టోకన్. ఎవరన్నా పాలాభిషేకం చేయాలనుకున్న వాళ్ళు రండి, 10 రూపాయల టోకన్. ఇక్కడ శ్రీవారి మండపంలో కేవలం 40 రూపాయలు మాత్రమే. రకరకాల దీపకాంతులతో, సుందర సంస్కృత శ్లోకములతో, వీణుల బిందుగా నయనానందకరముగా విగ్రహంలో కదలికల ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలకు ప్రదర్శించబడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవారి మండపంలో సహస్రమోదక మహాగణపతి హోమం, అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. వినాయక్ చౌక్లో కదలికల కథా సారాంశం ఏమిటంటే, త్రేతాయుగ కాలంలో శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ చేస్తుండగా మార్గ మధ్యంలో అగస్త్య మహామునిని కలవడం, ఆయన కరుణ వినాయకుని దర్శించండి, సీతాదేవి మీకు లభిస్తుంది అని అనడం, తిరుగు ప్రయాణంలో రమా ఈ వినాయకుని దర్శించి మీరు అయోధ్యకు వెళ్ళండి అని చెప్పడం, లంకలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం రాముడు, లక్ష్మణుడు, సీత పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో పుష్పక విమానం చాలాసార్లు అంతరాయ కలగడం, ఎందుకు అంతరాయం కలిగింది అని రామచంద్రుడు ఆలోచించగా అగస్త్య మహాముని చెప్పాడు అనేది గుర్తు చేసుకొని వినాయకునికి దర్శించుకొని సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వెళ్ళడం, అలాంటి స్టోరీతో తయారు చేయబడిన ఈ విగ్రహాల కదలికలు అనంతపురం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక్ చౌక్ గత 43 సంవత్సరాలుగా ప్రతి ఒక్క దేశంలో జరుగుతున్న వినాయక విగ్రహాలు ఏ విధంగా ఉద్భవించినాయని కథా సారాంశంతో తీసుకొని చేసుకున్న కథలలో అనంతపురం వినాయక్ చౌక్ ప్రసిద్ధిగాంచిందిగా ఉంటుంది. ఇలాంటి కథా సారాంశం చూసేకి జిల్లా నుంచి నలుమూలలాగా వినాయక ఉత్సవాలను చూసేకి ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. సుమారు ఇక్కడికి రమారమి ఈ 5 రోజుల పాటు సుమారుగా 4 లక్షల మంది ప్రజలు వీక్షిస్తారని చెప్పేసి ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రతి అలంకరణ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ